హాయ్ అండి, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఇవాళ ఘాటుగా ఉండే నాటుకోడి పులుసును ఎలా తయారు చేద్దామో చూద్దాం పదండి. ఈ నాటుకోడి పులుసు కోసం నేనైతే 600 గ్రాముల చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకొని ఇందులోనే 1/2 స్పూన్ పసుపును 1 స్పూన్ ఉప్పును వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఇందులో ఇలాయచీ, లవంగాలు, చెక్క, స్టార్ ఫ్లవర్, మిరియాలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్రను వేసేసి బాగా దోరగా వేయించుకోవాలండి. సిమ్ములోనే వేయించుకోవాలండి, ఇవి మాడకూడదనమాట. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల కొబ్బరి పొడిని 1 స్పూన్ గసాలను వేసేసి రంగు మారే వరకు వేయించుకోవాలండి. ఇవన్నీ చల్లగైన తర్వాత మిక్సీకి వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ పేస్ట్ను ఇందులో వేసి బాగా వేపుకోవాలండి. రంగు మారే వరకు వేపుకోవాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని, కరివేపాకును కూడా వేసేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసి పచ్చి వాసన అనేది పోయేదాకా కలుపుతూ ఇలా వేపుకోవాలి. ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ను కూడా వేసేసి ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుతూ క్యాప్ పెట్టేసి సిమ్ములో ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న పేస్ట్ను కూడా వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారపొడిని కూడా ఇందులో వేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా అందులోనే వేసి రుచికి తగినంత సాల్ట్ను వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఆ మసాలా అంతాను. నేను ఇక్కడ పులుసు కోసం 2 గ్లాసుల వాటర్ని తీసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. నాటుకోడి కాబట్టి 4 నుంచి 5 విజిల్స్ పడతాయండి. కూర రెడీ అయిపోయింది. పైనుంచి కొత్తిమీర గార్నిషింగ్కి వేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ and subscribe. Thank you for watching.